ఫస్ట్ గోందా జరగండి ఓకే మరి వెనకాల ఉండొచ్చుగా. మా గ్రామంలో ఇంకా కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీరుతారని మరీ కోరుకుంటూ మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై యువజన. సిసి రోడ్లు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ₹4,00,000 ఒక సిమెంట్ రోడ్డు, 5 లక్షల రూపాయలతో ఒక సిమెంట్ రోడ్డు, 6 లక్షల రూపాయలతోటి ఒక సిమెంట్ రోడ్డు, మొత్తం 15 లక్షల రూపాయలతోటి 3 రోడ్లు ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంటే ఈ కొత్త పోసలమూడి గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యల్లో రోడ్లు ఉన్నా కూడా మురుగునీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రాగల రోజుల్లో రోడ్లకి ఇరువైపులా డ్రైన్లు కట్టాలి. డ్రైన్లు కూడా హైట్ చేసి కడితేనే కానీ ఈ గ్రామంలో మురుగునీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రాగల రోజుల్లో డ్రైన్లు కట్టడానికి కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ఊరికి ప్రధానంగా డ్రైన్ లక్షల రూపాయలతోటి రోడ్డు ఇచ్చాం. అంటే మొన్న 15 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు 22 లక్షలు ఇచ్చాం. మీ ఊరు ఎంత ఊరు?
గోవింద్ గడు నాకేం లేదు అంటాడు. అన్నీ ఇస్తున్నాం మీ ఊరికి. అలాగే అన్ని రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేస్తాం. ఈ ఊరికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తాగునీటి సమస్య. చెరువులో నీరు ఉప్పు నీరు అయిపోద్ది, పసర్లు ఎక్కిపోద్ది. చెరువు తవ్వితేనేమో ఉప్పు నీరు బయటకు వస్తుంది, చెరువు తవ్వకపోతే నీళ్లు ఉండటానికి అవకాశం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీని మీద ఆలోచన చేసి చుట్టూ ఆర్సీసీ వాల్ కట్టి కింద బెడ్ కాంక్రీట్ వేస్తే ఏమన్నా అవకాశం ఉంటుందో చూడాలి. లేకపోతే గోట్లపాడు పైనుంచి డైరెక్ట్గా పంపింగ్ తీసుకురావాలి. ఈ రెండాట్లో ఏదో మార్గం ఆలోచించి ఖచ్చితంగా రాగల రోజుల్లో మీ ఊరికి శాశ్వతంగా మంచినీటి పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తాను. ఈ కార్యక్రమాలన్నీ చేసి ఈ చెరువుకి పక్క నుంచే పంటకాలు వెళ్ళింది, కానీ ఆ నీరు కలుషిత నీరు. మంచి నీరు రావాలంటే దగ్గర గొలవాంతెప్ప పైనుంచి కానీ మంచినీరు వచ్చే అవకాశం లేదు. దాని మీద నేను ఒక ఆలోచన చేసి డిపార్ట్మెంట్తో సంప్రదించి మీకు శాశ్వతంగా మంచినీరు, ఉప్పు నీరు కాకుండా మంచినీరు వచ్చే విధంగా ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రామానికి ప్రతినిత్యం ఏదో సమస్య గోవింద్ వచ్చి చెప్తానే ఉంటాడు. మా ఊరికి అది లేదండి, మా ఊరికి ఇది లేదండి, మా ఊరికి రోడ్డు ఉందండి, డ్రైన్ లేదండి అని విషయాలు చెప్తానే ఉంటాడు. ఖచ్చితంగా కొత్త పూసలమూరు గ్రామానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా అన్ని వీధులు కూడా రోడ్లు వేస్తాను. సిమెంట్ రోడ్లు వేయటమే కాకుండా రోడ్డుకి ఇరువైపులా డ్రైన్లు నిర్మిస్తాను. అప్పుడు ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం పని చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఒకే రోజు అయిపోవు. క్రమేపీ గ్రాడ్యువల్గా ఈ సంవత్సరం 20 లక్షలు, ఇప్పుడు 15 లక్షలు ఒకటి, 22 లక్షలు ఒకటి ఇచ్చాం. మళ్ళీ రేపు ఏప్రిల్ తర్వాత మళ్ళీ గ్రాంట్లు ఎన్ఆర్జీఎస్ మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇస్తాను. అలాగే గ్రాడ్యువల్గా చేసుకుంటూ నా టైంలో మీ గ్రామం మంచి గ్రామంగా తయారు చేయడానికి ఆలోచన చేస్తాను. దాంట్లో ఏమాత్రం పొందలేదు. ఈ కార్యక్రమాలన్నీ చేసి మన పల్లి గ్రామాలని మంచి గ్రామాలుగా చేయాలని చెప్పి ఆలోచన. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి పల్లి గ్రామాలు బాగుండాలి, పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుద్దని ఆలోచన చేసి వారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్ళి ఎన్ఆర్జీఎస్ కింద కోట్లాది రూపాయల గ్రాంట్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మన భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు వచ్చింది. ఆ 9 కోట్ల రూపాయలను ఇప్పుడు చేసే వర్కులన్నీ కూడా మరలా ఎన్ఆర్జీఎస్ కింద మళ్ళీ గ్రాంట్ వస్తుంది ఏప్రిల్ తర్వాత. ఈ గ్రాంట్ వచ్చినప్పుడు మరలా కొన్ని రోడ్లు ఇస్తాను. అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకుంటుంది. అభివృద్ధి ముఖ్యం కాకుండా సంక్షేమ పథకాలు కూడా చేస్తున్నాం. సూపర్ 6 పథకాలు అమలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 4,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాం. 1,000 రూపాయలు ఒకే రోజు పెంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది కూడా కలిపి 12,000 రూపాయలు ఒకేసారి
ఫస్ట్ తారీఖుని పట్టుకొచ్చి మీకు ఫెన్షన్ అవుతుంది. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చాం, ఇంకా 2 సిలిండర్, సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ రాగల రోజుల్లో అమ్మ దీవెన, అమ్మ ఒడి ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమాలని చేసి పల్లె గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, పచ్చగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. మీరు అడగకుండానే మీకు పనులు చేసి పెడతాను, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఈ గ్రామంలో 33 లక్షల రూపాయలతో చేసిన ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మీ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్ పక్కనమ్మా. నువ్వు కూడా మధ్యలో ఫ్యామిలీలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామ లక్ష్మీ గౌడ్గా వేదిక కోరుతున్నాం. అలాగే రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ గారి మన సీనియర్ నాయకులు మెంటల్ కోరుతున్నాం. అలాగే మండల పార్టీ అధ్యక్షులు జనసేన మోకా శ్రీని గారిని కూడా వేదిక కోరుతున్నాం. అలాగే సీనియర్ నాయకులు తెలుగు కోరుతున్నాం. మిత్రులు సోదరులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నీలేంద్ర గారిని కూడా వేదిక కోరుతున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుని, అలాగే గారిని, అలాగే మరి సీనియర్ నాయకులు కోరుతున్నాం. ఒడ్డు నాయకుడి గారిని మరి తన యొక్క సందేశం కోరుతున్నాం. ముందుగా ఈ గ్రామానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు తిరుపతి రామాంజలి గారికి, తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట సీతారామ లక్ష్మి గారికి, రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర కోశాధికారి మెంటే బాధసారథి గారికి, పట్టణ అధ్యక్షులు తెన్మల చంద్రశేఖర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే 2 నెలల ముందు మనం శంకుస్థాపన చేసుకున్న రోడ్లను గతిగతులు పూర్తి చేసుకుని ఈ రోడ్లు ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా గర్వకారణం. ఇది ఒక అభివృద్ధి ప్రదాత అంజోబ్ గారు గతిగతులు ఈ విధంగా చేయటం మనం అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఏదైతే 2014 to 19లో ఈయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప తర్వాత ఏ రకమైన అభివృద్ధి కూడా మా గ్రామంలో చేయలేకపోయాం. అలాగే 2014 నుండి 19లో కోట్లపాటు ఏమి నుండి అలాగే డబుల్ రోడ్డు మీద మనం అందరం కూడా శుభకార్యాలైన ఏమైనా కూడా రోడ్డు మీదే చేసుకున్నాం. మీరు మా గ్రామానికి కళ్యాణ మండపం లాంటి దానికి నిధులు మంజూరు చేసి మా గ్రామంలో శుభకార్యాలన్నీ అయినా కూడా మా కళ్యాణ మండపంలో చేసుకునే విధంగా మీరు మా చేయాలని. అలాగే గత 19 నుండి 24లో మేము స్థానిక ఎన్నికల్లో మేము విజయం సాధించడానికి మమ్మల్ని ముందు నడిపించిన కోట సీతారామకృష్ణ గారు, కోల నాగేశ్వరరావు గారు కానీ, మెంటే బాబుసార్ కానీ మాకు ఎంతో అండదండలు అందించారు. వారికి ఈ సభాముఖంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా గ్రామంలో బంధాల చెడు వంతెన శిథిలాస్తులు చేరుతుంది. ఎందుకంటే అక్కడ చేపల చెరువు కూడా టన్ను 20-30 టన్నుల బరువుతో లోడ్లు రావటం, అది ఏ క్షణాన్ని కూలిపోతుందో అన్న ఆందోళనలో మా గ్రామం అందరం కూడా ఆందోళన చెందుతున్నాం. దాన్ని కూడా మీరు ప్రత్యేక దృష్టితో చూడాలని కోరుకుంటున్నాను సార్.
జరిగింది. దానిని కూడా మీరు పట్టాలు ఇప్పించే విధంగా చేయాలని శుభముఖంగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన శాసనసభ్యులు హరిబాబు గారు కానీ, అలాగే మన రాష్ట్ర నియోజకవర్గ మన తోట సీతామహాలక్ష్మి గారికి కూడా నమస్కారం. అలాగే సారథి గారికి, మొత్తం అందరికీ కూడా కూటమి నాయకులకు, నాయకుల గారికి, రామకున్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈరోజు మనకి మన ఎమ్మెల్యే గారు మనకి సీసీ రోడ్లు ఏమైనా ఎన్నైనా చాలా మనకి ఇచ్చిన సంతోషంగా ఈరోజు మనకు ఎదుర్కొన్న సంతోషం. ఇప్పుడు మా ప్రెసి గారు చెప్పారు అనేది ఇంకోటి ఉంది సార్. ఒకటి లోహాచార నుంచి ఒక ఏటి మొత్తం అక్కడ నుంచి భూతిప్ప మీదుగా అక్కడ నుంచి మన సొసైటీ అక్కడికి ఆ ఏటికట్ట కొద్దిగా అది దాన్ని ఏంటన్నా దృష్టిలో పెట్టుకుని అది ఒకటి చేస్తే చాలా రైతులందరూ కూడా చాలా అనారోగ్యంగా బాగా ఎదుగుతారని సభాముఖంగా తెలుసుకుంటూ, వచ్చిన కార్యకర్తలందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంచి రోజు. ఎందుకంటే మన గ్రామంలో ఎమ్మెల్యే గారు మనకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం దొంగపల్లి గ్రామంలో ఏ ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు లేని రోడ్డు ఉండకూడదు. అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించండి, నేను మీకు అండగా ఉంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున ఆయన అన్న మాట ప్రకారం మనకి ఎన్నైతే రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు కూడా పూర్తయిపోయి మరి ఇది పెద్ద రోడ్డుగా ఈ రోజున ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి ఇక్కడ వచ్చినటువంటి కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, రోజున మరి కూటమి ప్రభుత్వం రాగానే గ్రామాల్లో ముఖ్యంగా గుంతలు పోడ్చడం కానీ, సిమెంట్ రోడ్లు వేయటం కానీ, అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో కానీ కూటమి ప్రభుత్వం ముందుంది. ముఖ్యంగా మరి ఈ రోజున చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా 5 సంవత్సరాలు చాలా చాలా ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాల కష్టాలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు ఈ గ్రామాల్లో ప్రజలు. ముఖ్యంగా మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా అంత వీధిలో కూడా ఇక్కడ మన గ్రామ సర్పంచ్గా తెలుగుదేశం నుంచి మరి రేవతి గారు నెగ్గటం చాలా చాలా అభినందనీయం. ఆవిడకి ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా కండవా మార్చుకోకుండా తెలుగుదేశం అంటే తెలుగుదేశమేని ఆవిడ నిలబడ్డారు. అలాగే ఈ రోజున ఇక్కడ జనసేన, తెలుగుదేశం, అలాగే బీజేపీ మండల నాయకత్వం ఉంది, గ్రామ నాయకత్వం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాల అభివృద్ధి మీదే దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు పనిచేసినట్టయితే మనం సమిష్టిగా పనిచేయగలుగుతాం. రాష్ట్రంలో కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట మీద రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తున్నారో, అలాగే సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మన రాష్ట్రానికి అభివృద్ధి కోసం నిధులు ఇస్తున్నారు. మనందరం కూడా గ్రామాల వైపు దృష్టి పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేసినట్టయితేనే మనం ఇప్పుడు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఏదైనా చేయాలంటే మీ అందరూ కూడా సమిష్టిగా కృషి చేయడం కూడా చాలా చాలా అవసరం కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే మాట మీద మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ గారి పేరు మీద పల్లెపల్లెకి అని కార్యక్రమం పెట్టడం ఉగాది సందర్భంగా చాలా అభినందనీయం. ముఖ్యంగా చాలా గ్రామాల్లో మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ గారు కానీ, సీనియర్ నాయకులు ముత్యాలరావు గారు కానీ చెప్పడం జరిగింది. ఏదైనా ఒకేసారి జరిగే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా సరే ఒకటి తర్వాత ఒకటి చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రోజున పెన్షన్లు కావచ్చు, చాలా పెన్షన్ల గురించి తీసుకురావడం జరిగింది. అవి కూడా కొత్త పెన్షన్లు అనేవి ఇవ్వడం కూడా జరుగుతుంది. తప్పనిసరిగా ఇక్కడ అధికారులు ఎవరైనా అదే నిర్లక్ష్యంగా మాట్లాడినట్టయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి. ప్రతి ఒక్కరూ కూడా సచివాలయంలో కానీ వాళ్ళ పేర్లు నమోదు చేస్తున్నట్టయితే మరి పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. ఇది గడిచిన 5 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కార్యకర్త కూడా జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితులు ఎప్పుడు ఉండకూడదు. భాగంగా ఎన్ఆర్జీఎస్ వర్క్లు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేదికలాంచిన పెద్దలు సీతామలక్ష్మి గారికి, భారతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకి, ఈ గ్రామ ప్రజలకి
మహిళామణులకి, అమ్మ మీ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈ దొంగపల్లి గ్రామం మన నియోజకవర్గంలో చివరి గ్రామం. ఏ పని చేయాలన్నా లాస్ట్ విలేజ్ ఇదే అవటం వలన, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాం. మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 9 మాసాలు అయింది. 9 మాసంలోనే మళ్ళీ అభివృద్ధి అనేది కనపడేటట్టు చేస్తున్నాం. ఈరోజు 9 మాసాలు అయింది. ఈ ఊరికి 12 లక్షల రూపాయలతో రోడ్డు ఇచ్చాం. అది కాకుండా రూపాయల వర్కులు. మీ మెయిన్ రోడ్డు పరిస్థితి నేను శాసనసభ్యుడు కాకముందు ఏమిటంటే, లక్ష్మీపురం లాగు నుంచి ముప్పులేరు దాటి దొంగపండి మీదుగా, కొత్త పూసల మీదుగా, గోట్లపాడు మీదుగా మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే నరకం అనుభవించేవారు మీరు. అటువంటి రోడ్డుని డబుల్ రోడ్డు చేసి, మీ విలేజ్ బార్ని కూడా సిమెంట్ రోడ్డు, డబుల్ రోడ్డు వేసి మీ గ్రామానికి ఒక అందాన్ని తీసుకొచ్చింది నేనే. ఇవాళ ఈ గ్రామంలో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే మెయిన్ రోడ్డు మీద చేసుకుంటున్నారు. మా సోదరి కళ్యాణ మండపం కావాలంటే కళ్యాణ మండపం అక్కర్లేదు, మెయిన్ రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. కమ్యూనిటీ హాల్ కంటే గొప్పగా ఉంది రోడ్డు. అలాగే తప్పకుండా ఈ గ్రామ సమస్యలు గ్రామ సర్పంచ్ గారు, మన ముత్యాలరావు గారు తెలియజేశారు. ముత్యాలరావు గారు చెప్పిన మాటలో వాస్తవం ఉంది. అధికారుల్లో ఇంకా వైఎస్ఆర్ గాలి పోలేదు, ఆ గాలి పోవాలి. అధికారులు ఇంకా వైఎస్ఆర్ అంటే ఇంటికి వెళ్ళిపోతారు మీరు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దయచేసి ప్రజల సమస్యల కోసం మీరు అధికారులుగా ఉన్నారు. ప్రజల సమస్య చిన్న సామాన్యుడు వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయాలి తప్పితే సమాధానం చెప్పలేకపోవటం, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఆ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ గ్రామంలో మంచినీటి చెరువు నేను శాసనసభ్యుడిగా ఉండగానే తవ్వించాను. అయినా మీ గ్రామానికి దురదృష్టం ఏంటంటే, సముద్రం పక్కనే, ఉప్పుటేరు పక్కనే ఉండటం వలన వేసవికాలం వచ్చేటప్పుడు నీరు ఉప్పు నీరు కింద మారిపోతుంది. దానికోసం కోట్లపాడు పై నుంచి కూడా డైరెక్ట్గా పైప్ లైన్ వేసి ట్యాంకులోకి నీళ్లు వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే జలజీవన్ మిషన్ కింద 25 కోట్ల రూపాయలతోటి మైక్రో ఫిల్టర్స్ శాంక్షన్ చేశాం, పని మొదలు పెట్టారు, చేస్తున్నారు. ఆ ఫిల్టర్స్ పని అయిన వెంటనే అమ్మ మీ అందరికీ కూడా మంచినీళ్ళు వస్తాయి, మీరు ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఉంటే కనుక కంపల్సరీ ఆ గ్రామంలో ఉన్న వేకెన్సీ సైట్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళందరూ పట్టాలిచ్చి కంపల్సరీ వాళ్ళకి ఏ నష్టపోకుండా శాతం ఎమ్మెల్యే రామించారు. తర్వాత దీని నిమిత్తం రెవెన్యూతో కూడా రివ్యూ పెడతారు. దానికోసం గ్రామస్తులు భయపడమని పని లేదు. ఆ కార్యక్రమం